today's question is, which state is a leader in EV research and development in the country? దేశంలో ఈవీల పరిశోధన ఆవిష్కరణలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఏం ఆప్షన్స్ ఇచ్చారు? ఒకటి తెలంగాణ, ఇంకోటి ఢిల్లీ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అన్నమాట. సో అసలు ఈ ఈవీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీకి అసలు ఎవరిస్తారు ఈ అవార్డు అనేది? సో మనకి నీతి ఆయోగ్ ఒక ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది అనమాట, ఇండియాస్ ఫస్ట్ మొబిలిటీ ఇండెక్స్. సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఈ ఇండియాస్ ఫస్ట్ మొబిలిటీ ఇండెక్స్లో మన తెలంగాణకి ఈవీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అసలు ఇందులో ఈ ఇండియాస్ ఫస్ట్ మొబిలిటీ ఇండెక్స్లో అసలు ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, ఏ ఏ కేటగిరీలో ఏ రాష్ట్రానికి ఫస్ట్ ప్లేస్ వచ్చిందో చూద్దాం మనం. సపోజ్ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్లో యూస్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ బస్సెస్ కానీ ఇంకేదన్నా అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో, ఈ ట్రాన్స్పోర్టేషన్ కేటగిరీలో మనకి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఇంకో కేటగిరీ ఏముంది, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాంట్లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, లడాక్ ఈ స్టేట్స్ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఢిల్లీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, లడాక్ అండ్ మన తెలంగాణ వచ్చేసి ఈ ఈవీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అసలు దీంట్లో ఉన్న ఇన్ని కేటగిరీస్లో మన తెలంగాణకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎందుకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సపోర్టివ్ పాలసీస్, అసలు ఆ ఈవీలో ఇన్నోవేటివ్గా ఏమైనా చేయొచ్చా, అండ్ దానికి మనం ఇచ్చే సబ్సిడీస్, పాలసీస్ అండ్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ అన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణకి ఈ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈవీ. సో ఇక్కడ మనం చూడొచ్చు, సో ఈవీస్ అనేవి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఈ మధ్య మనం చాలా యూజ్ చేస్తున్నాం అన్ని రకాలుగా, ఫర్ డే టు డే కమ్యూనికేషన్కే కానీ, బస్సెస్లో, ట్రాన్స్పోర్టేషన్లో, సో అన్ని విభాగాల్లో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ అనేది చాలా ఎక్కువయింది.